నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరి నిత్య జీవన విధానంలో యోగా భాగస్వామ్యం కావాలన్న శాసనసభ్యులు వెనుగండ్ల రాము, జిల్లా కలెక్టర్ బాలాజీ. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో 5,000 మందితో ఘనంగా జరిగిన యోగా. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అసంపూర్ణంగా ఉందంటూ విమర్శించిన గుడివాడ వైసీపీ నేతలు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు 4వ తేదీ నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమాలు పోస్టర్ ఆవిష్కరణ. తెనాలిలో దళిత యువకులపై జరిగిన దాన్ని ఖండించిన అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు జాన్ బెనీలింగం. నిరాపర ఆరోపణలతో 3 దళిత యువకులపై పోలీసులు జరిపిన దాడిపై న్యాయ పోరాటానికి సిద్ధమంటూ వెల్లడి. ప్రతిరోజు యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని, యోగా ప్రాముఖ్యతపై నేటి యువతరం అవగాహన కలిగి ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో యోగాంధ్ర 2025 కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సందడి వాతావరణంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో 5,000 మందికి పైగా ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. ఎమ్మెల్యే వెనుగండ్ల రాముతో పాటు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తదితర అధికార ప్రముఖులు యోగాంధ్రలో పాల్గొని ఆసనాలు వేస్తూ యోగా ప్రియులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభా వేదికపై గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మాట్లాడుతూ యోగా విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసేలా గుడివాడలో ఇంత పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం జరగడంపై హర్షం వ్యక్తం చేశారు. వేడుకలో వేలాదిగా పాల్గొన్న ప్రజలకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాటికి రాష్ట్ర ప్రజలందరికీ యోగా ప్రాముఖ్యతను తెలియజెప్పి యోగాను వారి జీవన శైలిలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. అనంతరం కలెక్టర్ బాలాజీ ఇతర అధికార ప్రముఖులను ఎమ్మెల్యే రాము సాల్వతో గౌరవ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీ చంద్రశేఖర, గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, గుడివాడ డిఎస్పీ ధీరజ్ వినిల్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాస, సంయుక్త కార్యదర్శి కిలార్పు రంగాప్రసాద్, టీడీపీ నాయకులు వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. రెండు చేతులు ఛాతీ ఇరువైపులా ఉంటాయి. ఛాతీ ఇరువైపులా సగం వరకు మాత్రమే భుజంగాసనం. నెమ్మదిగా శ్వాస వదులుతూ వద్దకు తీసుకుని కుడి కాలు ఎడమ కాలు మోకాలు వద్దకు, కుడి చేతిని వెన్నుముక్కకి సమాంతరంగా వెనకాలకి, కుడి చేయి వెనకాలకి నెమ్మదిగా, ఎడమ చేతిని ఛాతికి కాలుకి మధ్యగా తీసుకుని వచ్చి వెనక్కి తిరగడానికి ప్రయత్నించి అరచేతులు బయటికి చూపిస్తూ నెమ్మదిగా 2 చేతులు తల పై బాగా తీసుకెళ్లి కాళ్ళు వేళ్ల మీద నిలబడడానికి ప్రయత్నించండి. తాడాసన తాడు సంగచిత్వం సంవదత్వం. రైట్ సైడ్ టెంట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చే రెడ్ కార్పెట్ దగ్గర కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. రైట్ సైడ్ లారీ దగ్గర క్రౌడెడ్ వద్దకు తీసుకుని కుడి కాలు ఎడమ కాలు మోకాలు వద్దకు, కుడి చేతిని వెన్నుముక్కకి సమాంతరంగా వెనకాలకి, కుడి చేయి వెనకాలకి నెమ్మదిగా, ఎడమ చేతిని ఛాతికి కాలుకి మధ్యగా తీసుకుని వచ్చి వెనక్కి తిరగడానికి ప్రయత్నించారు. మనకి వర్కౌట్ చేసుకోము, అలాగే ఏ రకమైన శరీరాన్ని కష్టపడకుండా చూసుకునే టైంలో కొద్దిపాటి టైము మన శరీరానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకున్న అతి గొప్ప వరం, భారతదేశానికి మాత్రమే ఉన్న గొప్ప వరం యోగా. మీకు అందరికీ తెలిసిందే, యోగా మనది ప్రాచీనమైనది, అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. కానీ ఈ రోజుల్లో యోగాకి అనేక రంగులు పూసి రకరకాలుగా జరుగుతుంది. ఇప్పుడు యుఎస్, అమెరికా లాంటి వేరు వేరు చోట్లకి వెళ్తుంటే ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకున్న వాళ్ళు హార్ట్ యోగా అంటున్నారు, ఇంకో యోగా అంటున్నారు, రకరకాల యోగా వేరు వేరు రకాలుగా తీసుకొచ్చేసి యోగా స్వచ్ఛతని పాడు చేస్తా ఉన్నారు. యోగా మన పెద్దలు మనకి ఇచ్చిన బలం, మనకి తరతరాలుగా మన దగ్గర పుట్టి ప్రపంచవ్యాప్తమైన యోగాని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రాచుర్యంలో తెచ్చేలాగా
ఈ యోగాంధ్ర కానీ రకరకాల యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అది నిజంగా చాలా మంచి విషయం. ప్రపంచానికి మనం మేలు చేస్తున్నాం, అలాగే మనకు కూడా మనం మేలు చేసుకుందాం. ఇలాంటి యోగా కార్యక్రమాలకి మన ఎన్టీఆర్ స్టేడియం కూడా వేదిక కావాలని, ఇక్కడ ఎక్కడైనా కానీ ఒక యోగా టీచర్ కూడా పెట్టుకొచ్చి రెగ్యులర్గా క్లాసులు ఇక్కడ చెప్తే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. మీరు తప్పకుండా వెంటనే చేయాల్సిందే. కమిటీ వారికి పోతా నడుస్తుంది లేదు కానీ మీరు ప్రచారం చూసినా నాకే తెలియదంటే మరి మీరు సరైన ప్రచారం కల్పించి మీరు ఇక్కడ మంచి ఏర్పాట్లు చేయండి, మేమంతా వస్తాం. కనీసం రోజుకు 2-3 క్లాసులు వచ్చేటట్లుగా పెడితే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి నేను కూడా ఈ ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను. ఈ రోజు నుంచి కనీసం వారానికి 3 సార్లు స్టేడియంలో, ఎన్టీఆర్ స్టేడియంలో యోగా క్లాసులకి మనం అందరం అటెండ్ అవుదాం. దానికి పూర్తిగా ఏర్పాట్లు మన స్టేడియం కమిటీ వారు తప్పకుండా చేస్తారని ఇప్పుడే మాట ఇచ్చారు. మనందరం కూడా యోగా వ్యాప్తిలోను అలాగే మన ఆరోగ్యం బాగు చేసుకుంటంలోనూ మనకి టైం పెడదామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నుండి మచిలీపట్నంలోనే ప్రతిరోజు తెల్లవారుజామున యోగా చేసేది మొదలు చేశాను. ఫస్ట్ 1 సంవత్సరంలో నాలో చాలా మార్పులు వచ్చింది. మొట్టమొదటి మార్పు ఏంటంటే నా బెల్ట్ కి 2 హోల్స్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను ఇప్పుడు వెయిట్ వేస్తాను. యాక్చువల్లీ రెండోది ఏమంటే చాలా మంచి నిద్ర వస్తుంది. ఫస్ట్ అయితే పడుకున్న వెంటనే నిద్ర వచ్చేది కాదు. నేను యోగా చేసిన రోజు ఖచ్చితంగా పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది. మధ్యలో మెలకు రాదు. క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగుంటుంది. అంతేకాకుండా మెంటల్ అలర్ట్నెస్ చాలా అలర్ట్ గా ఉంటుంది మైండ్. ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నా, ఇంకొకరికి తొందరగా పనిచేసేదానికి మైండ్ చాలా స్పీడ్ గా పనిచేసేది. ఇది నా స్వానుభవం. నాతో పాటే నేను చాలా మంది తోటి యోగా చేసే వాళ్ళతో కూడా మాట్లాడితే ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనుభవం ఉంది. నాతో తెల్లవారుజామున ప్రతిరోజు యోగా చేసే వచ్చే ఒక సభ్యులు చెప్పారు, ఆయన హాస్పిటల్ కి జాయిన్ అయితే ఈ ఆపరేషన్ చేయకపోతే ఇంకొక 3-4 రోజుల్లో చనిపోతారు అని చెప్పారంట. నాకు ఈ వయసులో ఆపరేషన్ ఏంటి, నేను చేయించుకొని పోతాను అని ఇంటికి వచ్చి అప్పటి నుంచి యోగా స్టార్ట్ చేశారు. 15-16 సంవత్సరాలు అయింది. ఈ రోజైనా ఆయన అంతే హెల్తీగా ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోజు యోగా చేస్తారు. బరువుగా తీసుకోవద్దు. ఒక మీ పట్ల మీకున్న బాధ్యత మీ చేయడం. మీరు యోగా చేస్తున్నారంటే ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, సంవత్సర కాలం గడుస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని విమర్శిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన గుడివాడలో వెన్నుపోటు దినం అనే పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఆర్డీఓ కార్యాలయంలో అర్జీలు అందజేయడం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ గుడివాడ పట్టణ అధ్యక్షులు వరలక్ష్మి తెలియజేశారు. ఈ మేరకు నేడు రాజేంద్రనగర్లోని మాజీ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వర నివాసం వద్ద వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆ రోజు జరిగే కార్యక్రమానికి పోలీసు వారు అనుమతి కోరుతూ రాష్ట్ర వైసీపీ నాయకులు దుక్కుపాటి శశిభూషణ్ ఆధ్వర్యంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ సేకు కార్యక్రమ అనుమతి కొరకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాలెటి చండి, ఎంవి నారాయణ రెడ్డి, జాన్ విక్టర్, ఆదం, గంటా సురేష్, మహమ్మద్ అబు, అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరిగి సంవత్సర కాలం పూర్తి అవస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి మొన్న జరిగిన గత ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా జనసేన, బీజేపీ కలిపి మహాకూటమిగా ఏర్పడి అధికారాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ అనేక రకాలైన అమలు కాని హామీలని రాష్ట్ర ప్రజలకి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే సూపర్ 6 అని అనేక రకాల కార్యక్రమాలు, అనేక రకాల పథకాలు రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలకి, నిరుద్యోగ యువకులకి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి అనేక రకాలైన పథకాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ఈ గడిచిన సంవత్సరంలో ఇచ్చిన హామీలన్నీ
అమలు చేసినవి ఎన్ని అనేది మేము ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పటమే కాకుండా ఈరోజు గ్రామాల్లోకి, వీధుల్లోకి, పట్టణాల్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఆహాకారాలు వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ అమలు చేస్తానని హామీ ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ఒకే ఒక్కటి ఆ పెన్షన్ అనేది 3,000 పెన్షన్ 4,000 ఇస్తామని చెప్పారు. అది ఒక్క పెన్షన్ మట్టుకే ఈరోజు అందజేస్తా ఉన్నారు తప్పించి ఇంకా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. దానిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వెన్నుపోటు దినోత్సవం అనే కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి మన గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని గారు మన గుడివాడ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సమన్వయకర్త అయినటువంటి కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. యాక్చువల్గా అయితే ఊరంతా బైక్ ర్యాలీ చేసి నేరుగా వెళ్ళి ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించుకుందామని ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది. ఆ రోజు పట్టణంలో వేరే కార్యక్రమాలు కూడా ఉండటం వలన పర్మిషన్ కుదరదని చెప్పడం మీదట స్థానిక ఎన్జిఓ హోమ్ నందు మన గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి ఎన్జిఓ హోమ్ నందు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అదేవిధంగా కొడాల నాని గారి అభిమానులు అందరూ కూడా ఆ రోజు జూన్ 4వ తారీఖున రండి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు మేరకు ఈయన మరి వెన్నుపోటు దినంగా నిర్ణయించి ఆ రోజు ఏదైతే ఎలక్షన్ ముందు ఈ కూటమి నాయకులు అలమే కాని వాగ్దానాలతో హామీలు ఇచ్చి మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వారు ఇచ్చిన హామీలు ఏమీ కూడా నెరవేర్చకపోవడం వల్ల మరి గత మాజీ ముఖ్యమంత్రి మరి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం అమలు చేశారో మరి వాటికన్నా ఎక్కువ చేస్తానని అలంకామ హామీలు మోసపూరితంగా ఇచ్చిన ఉద్దేశంతో ఇచ్చారు. కాబట్టి దాన్ని అమలు చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొడాల నాని గారి ఆధ్వర్యంలో రేపు జూన్ 4వ తారీఖు ఉదయం 10 గంటలకు మరి ఎన్జిఓ హోమ్ నందు అందరూ కూడా సమావేశమై అక్కడి నుంచి పాదయాత్రగా ఆర్డీఓ ఆఫీస్కి నిరసన వినతి పత్రం ఇచ్చేటకు పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఈ కార్యక్రమానికి గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, కొడాల నాని గారి అభిమానులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో ఏ హామీలు అయితే ఇచ్చిందో అవన్నీ కూడా అమలు చేసేందుకు నిత్యం ప్రజల తరపున పోరాటమే ఉంటుందని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ రేపు 4వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు గుడివాడలో కొడాల నాని గారి నాయకత్వంలో వెన్నుపోటు అంటే మనకు బాగా చిరపరిచితం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏవైతే అలాగే కానీ హామీలు ఇచ్చారో ఏ ఒక్కటి నెరవేర్చకుండా సంవత్సరం కాలం అయినప్పటికీ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశాడు, మరి విద్యాదీవుని నిర్వీర్యం చేశాడు, డ్వాక్రా మహిళలు నిర్వీర్యం చేశారు. ఏ ఒక్క పదవి రూపాయి ఇవ్వకుండా 1,50,000 కోట్లు అప్పు చేసి ఎవరికి ఇచ్చారో చెప్పలేని పరిస్థితుల్లో ఇవన్నీ ప్రభుత్వానికి గుర్తు చేయాలి. ప్రజలు అల్లాడిపోతున్నారు, రైతులు రోడ్డు మీద పడుతున్నారు, 10వ తరగతి విద్యార్థులు రోడ్డు మీద పడుతున్నారు. గతంలో ఎప్పుడు మనం ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి చూడాల. 65,000 మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు 10th క్లాస్. కనీసం 10th క్లాస్ మూల్యాంకనం చేయలేని పరిస్థితి కూడా ప్రభుత్వం ఉంది. వీళ్ళకి కన్ను తెరిపించాలని చెప్పి దృక్పథంతో రేపు 4వ తారీఖు గుడివాడలో మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అలాగే ప్రజలు కూడా
ఇదంతా ప్రజలకు సంబంధించిన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం ఒకసారి ఈ ప్రభుత్వానికి గుర్తు చేద్దామని చెప్పి ఒక మెమరాండం ద్వారా ఆర్డీఓ గారిని కలిసి ఒక శాంతియుత వాతావరణంలో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోండి. ఈ యొక్క కార్యక్రమం సంబంధించిన విషయం కాదు, ఇది ప్రజలు పెద్దగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాను. ఇవాళ ఈ ప్రోత్సహం విడుదల చేస్తున్నాం. వెన్నుపోటు ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తారని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రజలకి హామీలు ఇచ్చి మరి వాటిని గాలికి వదిలేసి, అలాగే చంద్రబాబు ప్రభుత్వం అరాచకాలు, అన్యాయాలు వీటిలన్నిటిపై వెన్నుపోటు దినం అనే ఒక కార్యక్రమాన్ని జూన్ 4వ తేదీన మరి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే గుడివాడ నియోజకవర్గ సమన్వయకర్త ప్రియతమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి నాని గారి పిలుపు మేరకు మేమందరం కూడా స్థానిక ఎన్జిఓ హోం వద్ద నుండి మరి ఆర్డీఓ గారికి ఆ రోజు వినతి పత్రం ఇవ్వడానికి మరి ఈ రోజు ఇక్కడ అందరం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడ చేరి ఈ యొక్క వాల్ పోస్టర్ని ఆవిష్కరించి మరి మాట్లాడటం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. మరి ఈ సంవత్సరం కాలంలో సూపర్ 6 అన్నారు, మరి ఎన్నో హామీలు ఇచ్చారు, అవన్నీ కూడా ఏమీ అమలు జరగల. మరి 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, మరి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలు తీస్తే పరిస్థితి, వాలంటీర్లు తీసేశారు. అలాగే ఈ మధ్యనే మరి రేషన్ వ్యాన్ డ్రైవర్లని మరి తీయడం జరిగింది. అలాగే మరి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఏమీ లేకుండా ఒక విధ్వంసకరమైన పాలన జరుగుతూ ఉంది. మరి అదేంటంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అదేంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం మరి నడుస్తూ ఉంది. దాంట్లో మరి సుమారు 396 మందిపై హత్యాయత్నం, అట్లాగే హత్యాయత్న ఘటనలు జరిగాయి. అలాగే 396 మంది మీద మరి అక్రమ కేసులు కట్టి వాళ్ళకి జైలుకి పంపడం, అలాగే సోషల్ యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు కట్టి వాళ్ళని మరి జైలు పాలు చేయటం, మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మరి చాలా నిరంకుశమైన ధోరణి వ్యవహరిస్తూ మరి చేస్తూ ఉంది. మరి వీటన్నిటి మీద కూడా మేము ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలి వదిలేసి ప్రజలను మోసం చేసి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిన ఈ చంద్రబాబు నాయుడు వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చని సందర్భంగా వెన్నుపోటు దినంగా రేపు 4వ తారీఖున కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ గుడివాడ నియోజకవర్గంలో ఎన్జిఓ హోం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ గుడివాడ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడైనటువంటి వెనిగల రాము టిడ్కో ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు యాచించేటప్పుడు ఇక్కడ బ్యాంకులో ఉన్న రుణాలను ఎవరు కట్టొద్దు, నేను అధికారంలోకి రాగానే సంవత్సరం లోపల తీరుస్తానని చెప్పి శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు లాగా సొల్లు కబుర్లు చెప్పి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వీటన్నిటినీ మీరు నెరవేర్చిన కారణంగా మేము 4వ తారీఖున మీరు మోసపూరితమైన మాటలు ఏవైతే చెప్పారో, ఎలా అయితే ప్రజలను మభ్యపెట్టి మీరు ఓట్లు యాచించారో, ఏ కార్యక్రమాలు అయితే చేస్తానని చెప్పి సూపర్ 6 పథకాలలాగా హామీ ఇచ్చారో వాటిని నెరవేర్చుకోకుండా పిట్టల ధర కబుర్లు చెప్పి మీరు గద్దెకెక్కడం జరిగింది. ఆ హామీల్ని నెరవేర్చిన కారణంగా జూన్ 4వ తారీఖున మేము వెన్నుపోటు జనంగా కార్యక్రమాన్ని చేపట్టదలిచాము. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నా.
గుడివాడ నియోజకవర్గంలో రైల్వే గిట్ల సమస్యల పరిష్కారానికి 400 కోట్ల కేంద్ర నిధులు మంజూరు కావడంపై జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు దాసరి మహేష్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలోని బేతవోలు, మందపాడు, కేటీఆర్ కళాశాల రైల్వే గేట్ల వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ బాలశౌరి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జై పవన్ కళ్యాణ్, జై జై బాలశౌరి అంటూ జనసేన నాయకులు నినాదాలు చేశారు. అనంతరం జనసేన నాయకుడు దాసరి మహేష్ మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయేలా కేంద్ర ప్రభుత్వం నిధులతో గుడివాడ అభివృద్ధికి ఎంపీ బాలశౌరి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యంగా గుడివాడలో దశాబ్దాల సమస్యగా ఉన్న పామూరు రోడ్లోని రైల్వే గేట్ల సమస్యను పరిష్కరిస్తూ 300 కోట్ల నిధులతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న రైల్వే గేట్ల సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం 400 కోట్ల నిధులు మంజూరు కావడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రభుత్వ నిధులు కాకుండా కోట్లాది రూపాయల సిఎస్ఆర్ నిధులతో గుడివాడ నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్స్, ఇతర ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడంలో బాలశౌరి చేస్తున్న కృషి ఎనలేదని మహేష్ కొనియాడారు. ఇంత గొప్ప ఎంపీని మాకు అందజేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జనసేన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోయినా చంటి, పి మణికుమార్, పి నాంచర్య, చింతా రామకృష్ణ, టి కృష్ణరాజు, సమిట అశోక్, టీడీపీ నాయకులు షేక్ ఆజం, బీజేపీ నాయకులు సానా వాసు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నేను ఒకనొక సందర్భంలో బాలశౌరి గారి గురించి మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, మన ఎంపీ గారు అభివృద్ధి తప్ప ఆడంబరం ఎరగని వ్యక్తి అని. ఆ మాట 100కి 100 పాళ్ళు నిజమని ఆయన చేతలతో నిరూపిస్తున్నారు. మన గుడివాడ పట్టణం ప్రజలు ఎంతో కాలంగా అత్యంత సమస్యగా ఉన్న పామర్ రోడ్లో ఫ్లైఓవర్ని శాంక్షన్ చేయించి తనేంటో నిరూపించారు ఫస్ట్ టైంలో. ఇప్పుడు పేదవాళ్ళ గ్రామ ప్రజలకి ఎంతో ఇబ్బందిగా ఉన్న రైల్వే గేట్పై ఫ్లైఓవర్ని, అలాగే మందపాడు గేట్ కింద రైల్వే అండర్ పాస్ని, ఇంకా అతిపెద్ద సమస్యగా ఉన్న కేటీఆర్ కాలేజీ రోడ్లోని గేట్ కింద రైల్వే అండర్ పాస్ని శాంక్షన్ చేయించి మనం పనిచేసే నాయకుడు ఎన్నుకుంటే, మనం సరైన నాయకుడిని ఎన్నుకుంటే ఎలా పనిచేయగలరో అని నిరూపిస్తూ చేసి చూపిస్తూ మనకి గుడివాడ పట్టణాన్ని ఎంత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం మన బాలశౌరి గారికి. అలాగే ఇటువంటి ఎంపీ గారిని అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గుడివాడ పట్టణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై బాలశౌరి, జై పవన్ కళ్యాణ్, జై. ఈరోజు మన బేతోలు గేటు వద్ద అండర్ పాస్ ప్రారంభ శంకుస్థాపన కార్యక్రమానికి నాయకులు వస్తారు. అటువంటి బేతల్లో పుట్టి బేతల్లో పెరిగి పోరాటమే యోధులుగా పెరిగినటువంటి నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇవాళ నైజాంపేటలో స్థిరపడ్డాను. బేతలు ఆనుకునే మా ఆస్తులు ఉన్నాయి. మేము గుడివాడిని అభివృద్ధి చేయాలని చెప్పి బేతలు ఇరిగిపాళ్ళు మేము అందరూ ఎంతో ప్రయత్నం చేసిన మా వల్ల కాల ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఒక ఫ్లైఓవర్ నిర్మాణం జరిగినప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఆ రోజున అన్నామూరి తారక రామారావు గారిని ఎదుర్కొని ఆ ఫ్లైఓవర్ నిర్మించారు. ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా 30 ఏళ్ళలో అభివృద్ధి లేదు. ఏ గేటు కూడా వెళ్తాకి దారి లేనటువంటి పరిస్థితుల్లో నందమూరి తారక రామారావు వారసుడిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వానికి వారసుడు నేను కాదు, నాకు ఆంధ్రప్రదేశ్లో నాకు స్ఫూర్తి అని చెప్పి పవన్ కళ్యాణ్ రాజమండ్రి వెళ్ళి జైల్లో కలిసిన తర్వాతే ఆంధ్రలో ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఆ చైతన్య స్ఫూర్తితో బాలశౌరి గారు ఒక వ్యక్తి కాదు శక్తి అని తెలియనటువంటి ప్రజలకు కూడా గుడివాడలో ఎంపీగా గెలిచి నా శక్తి ఏంటో నేను నిరూపిస్తానని చెప్పి గుడివాడే అభివృద్ధిగా అక్కడ 400 కోట్లు ఫ్లైఓవరు, ఇక్కడ అండర్ పాసులు మేము భవిష్యత్తులో చూడలేమో గుడివాడ అభివృద్ధి అని చెప్పి ఒక వ్యక్తిని నమ్మి మోసపోయిన మనం బాలశౌరి గారు కళ్ళు తెరిపించి వ్యక్తి కాదు అక్కడ శక్తి కాదు అభివృద్ధి కావాలని నినాదంతో మమ్మల్ని అందరినీ దాసరి మహేష్ గారు చెప్పినట్టు బాలశౌరి గారు మన బేతోల్ గేట్ దగ్గర ఫ్లైఓవర్ కానీ, అలాగే మందపాటి గేట్ దగ్గర కానీ, కేటీఆర్ కాలేజ్ గేట్ దగ్గర కానీ పాస్ అవి మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఆయన బాలశౌరి గారికి, అలాగే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే పలు చోట్ల పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఈరోజు. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మన బాలశౌరి గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఇన్నాళ్ళు అభివృద్ధి లేని పాత గవర్నమెంట్ కానీ అంతకుముందు కానీ ఎవరు మన కూడా పట్టించుకుంది లేదు. అయితే మన బాలశౌరి గారు పట్టించుకొని ఇలా ఫ్లైఓవర్లు అతి తక్కువ టైంలోనే సెంట్రల్లో మనం మాట్లాడి మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ ఇలాంటి ఎంపీ గారిని ఇచ్చిన మన పవన్ కళ్యాణ్ గారికి, ఆయనకున్న మంచి మనసుకి మనకి ఇలాంటి మనుషులు దొరకడం చాలా అదృష్టం. అలాగే గుడివాడ ప్రజలు కూడా మనం ఎంతో అదృష్టం అని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. అయితే మన గుడివాడ ప్రజల తరపున మన బాలశౌరి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మన దాసరి మహేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మిత్రులందరికీ ధన్యవాదాలు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలను
శివాజీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, వెనుగళ్ల రామకృష్ణ మరియు పలువురు కృష్ణ అభిమానులు పాల్గొని కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తెలుగు సినీ పరిశ్రమకు మొగటం లేని మహారాజుగా వెలుగొందిన సూపర్ స్టార్ కృష్ణ అనేక వినూత్న ప్రయోగాలతో తెలుగు సినిమా కితిని ఇనుముడింపజేశారని కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు శివాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్య కార్పొరేషన్ వైస్ చైర్మన్ గోపవరపు సునీల్, కృష్ణ అభిమాన సంఘం నాయకులు రాజేంద్ర ప్రసాద్, కాటారి రాంబాబు, పొగిరి రమణ, చింతపల్లి కృష్ణ, మెరుగుమాల వీసు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన యొక్క 82వ జయంతిని పురస్కరించుకొని ప్రజావేదికలో కృష్ణ గారి అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య ఇలా కేక్ కట్ చేయడం జరిగింది. ఆయనకి పద్మభూషణ్ అవార్డు, అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉన్నత శిఖరాలకు అధిరోహించారు. ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా, ఆయన పవిత్రాత్మకు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మగుటం లేని మహారాజుగా వెలుగొందిన సూపర్ స్టార్ కృష్ణ గారి 82వ జయంతి సందర్భంగా గుడివాడ పట్టణ ప్రజావేదిక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కృష్ణ గారి కేక్ కటింగ్ జరగడం జరిగింది. కృష్ణ గారు తెలుగు పరిశ్రమలో 70mm కానీ, స్కోపు కానీ, ఈస్ట్మన్ కలర్ కానీ ఏదైనా సరే ముందుండి నడిపించేవారు. అలాగే నిర్మాతలు ఏమైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే వాళ్ళకి చేదోడు వాదోడుగా వెనకమాలుండి నడిపించి నేను మీకున్నానని చెప్పి ప్రోత్సహించి సినిమాలు తీపిచ్చేవారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకందరికీ ఆర్థిక సాయం కూడా చేసేవారు. అలాగే పాన్ ఇండియా సినిమాని ఇప్పుడు అంటున్నారు. 1971లోనే మోసగాడు 62 దేశాల్లో ఆడింది. ఆ రోజుల్లోనే పాన్ ఇండియా సినిమా కింద మోసగాళ్ళకు మోసగాడు. అలాగే 70mm అనే ఏదైనా సరే కృష్ణ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక చిరస్థాయిగా ఉన్నారు. కృష్ణ గారు అభిమానుల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉంటారు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈరోజు తెలుగు సినీ సామ్రాజ్యానికి మొగటము లేని మహారాజు అయినటువంటి మన అందరి అభిమాన హీరో ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి గారి యొక్క 82వ జయంతి వేడుకలని గుడివాడ పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రజావేదికలో శివాజీ ఫ్రెండ్ సర్కిల్ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. మరి తెలుగు సినీ రంగంలో ఎటువంటి నూతన ఒరవడి సృష్టించాలన్నా సరే అది కృష్ణ గారికే సాధ్యం. అది సినిమా స్కోపే కావచ్చు, ఈస్ట్మన్ కలరే కావచ్చు, 70mm స్టీరియోఫోన్ సౌండ్ సిస్టమే కావచ్చు, ఇలా కొత్త తెలుగు సినీ ప్రపంచానికి కొత్త ఒరవడి సృష్టించినటువంటి మీ అందరి ఆరాధ్య దైవం కృష్ణ గారికి మన గుడివాడ పట్టణ అభిమానుల తరపున ఘనమైన నివాళి అందిస్తున్నాం. తెనాలిలో దళిత యువకులపై జరిగిన దాడిని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు జాన్ బెన్నీలింగం ఖండించారు. గుడివాడలోని ఏఐసిసి కార్యాలయంలో జాన్ బెన్నీలింగం విలేకరులతో మాట్లాడుతూ కానిస్టేబుల్ పై 4 యువకులు దాడి చేశారని, గంజాయి సేవించి దాడులకు తెగబడ్డారంటూ పోలీసులు చెప్పినవన్నీ కట్టుకథలని, వారు చెప్పిన ఏ ఒక్కటి పోలీసులు నిరూపించకుండా నడి రోడ్డుపై యువకులను విచక్షణారహితంగా కొట్టడాన్ని ఆయన పూర్తిగా ఖండించారు. ఈ ఘటనపై ఇప్పటికే తెనాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ దారుణ ఘటనను తిరుపతి ఎంపీ గురుమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వివరించారు. దళిత యువకులకు జరిగిన అన్యాయంపై తామందరూ న్యాయ పోరాటం చేస్తామని, ఎవరైతే పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారో వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ను పెట్టడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఒకటి ఉంది. తెలుగు 2 రాష్ట్రాల్లో సంచలనంగా మార్చబడిన ఒక న్యూస్ ఏమిటంటే, తెనాలిలో దళితులపై మరియు మైనార్టీలపై జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ విషయంలో తెనాలి పోలీస్ స్టేషన్లోనే ఆ సిఐపై
ఇద్దరు సిఐలపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చినాయి. ఎల్లో మీడియాలో రకరకాల కథనాలు రాస్తూ వారు తాగారని, గంజాయి మత్తులో ఉన్నారని రకరకాల కథనాలు ఎల్లో మీడియాలో రావటం మనం చూడగలిగాం. వాస్తవాలని ప్రజలకు అందించవలసిన వీరు అవాస్తవాలని టెలికాస్ట్ చేయటం అనేది చాలా బాధాకరమైన సంఘటన. జాన్ విక్టర్, రాకేష్, మరొక ముస్లిం సోదరుడు కరీముల్లా అనబడుతున్న వ్యక్తులు, ఈ ముగ్గురు వ్యక్తులు గంజాయి మత్తులో దాడి చేశారని చెప్పి వార్తాపత్రికల్లో మనం చూస్తూ వచ్చాం. టీవీ ఛానల్స్లో కూడా వీటి మీద ప్రస్తావిస్తూ పదే పదే వేస్తూ ఆ పిల్లల్ని అవమానపరిచిన పరిస్థితి మనకు కనబడుతుంది. నిజంగా వీళ్ళు గంజాయి మత్తులో ఉంటే అక్కడ వైద్య పరీక్షలు ఏమైనా నిర్వహించారా? వారికి వైద్య పరీక్షలు ఏమైనా నిర్వహించి వీరు గంజాయి మత్తులో ఉన్నారని చెప్పి నిర్ధారించారా? లేదు, కానిస్టేబుల్ చిరంజీవి ఇచ్చిన కంప్లైంట్లు గంజాయి మత్తులో వీరు నా మీద దాడి చేశారని చెప్పి ఏమైనా ఉందంటే ఆయన ఇచ్చిన కంప్లైంట్ నా దగ్గర ఉంది. ఈ కంప్లైంట్లో గంజాయి మత్తులో నా మీద దాడి చేశారని ఏమాత్రం కూడా ఈ కంప్లైంట్లో లేదు. ఈ కంప్లైంట్లో వాళ్ళు రౌడీ షీటర్లను కూడా ప్రస్తావించబడలేదు. వాళ్ళు రౌడీ షీటర్లను కూడా ప్రస్తావించకుండానే ఈ రోజున ఈ వ్యక్తులు ఏవైనా సరే దళితుల్ని అణగదొక్కాలని, దళితులపై దాడిని చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విధమైన ఫోకస్ చేస్తూ వారిని అవమానపరుస్తున్న పరిస్థితులు ఏర్పడినాయి. అంతేకాదు ఈ కానిస్టేబుల్ మరి చిరంజీవి ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే నా మీద దాడి చేశారని. చూడండి, నిజంగా ఈ వ్యక్తి మీద దాడి చేస్తే ఈ చివర ఉన్న వ్యక్తి ఈ వ్యక్తేనండి, కానిస్టేబుల్ చిరంజీవి. వీరిని కొట్టేటప్పుడు పోలీస్ డ్రెస్లో ఆన్ డ్యూటీ అక్కడ ఉన్నాడు. అంటే ఇతని మీద దాడి చేస్తే ఈ రోజున వారిని కొట్టే దగ్గర ఉంటాడండి. మీరే ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ ఉన్న వాస్తవాల్ని నొక్కి పెట్టేసి రకరకాల ప్రస్తావన చేస్తూ వచ్చారు. ఈ రోజున మరి తిరుపతి ఎంపీ గారు గురుమూర్తి గారు వారికి కూడా మేము తెలియజేసినప్పుడు ఎన్ఆర్సీలోను ఎస్ఐ కమిషన్లో కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజున ఢిల్లీలో ఎస్సీ కమిషన్ చైర్మన్ గారితో కూడా మాట్లాడబోతున్నారు. ఆల్రెడీ మాట్లాడేసి ఉంటారు. ఈ పాటికి దళితులకు అన్యాయం జరిగినప్పుడు వారు కూడా మరి ఎంపీ గారు గౌరవనీయులు గురుమూర్తి గారు కూడా వారు ఉండి న్యాయం జరగాలని న్యాయ పోరాటం కూడా వారు చేస్తూ వస్తున్నారు. ఈ రోజున దళితులకు అన్యాయం జరిగిందని చెప్పి వేరే పార్టీలో ఉన్న వ్యక్తులు దళిత సోదరులు ఈ రోజున ఏం చేస్తున్నారు ఆలోచన చేయండి. మన సోదరుల్ని అక్కడ ఇష్టానుసారంగా నడి రోడ్డు మీద ఒక పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడతా ఉంటుంటే మౌనంగా ఉన్నారు, అమ్ముడిపోయారు. ఈ రోజున బయటికి రావాలి. ఈ రోజున వాళ్ళకి జరిగింది రేపు పొద్దున్న నీకు జరుగుద్ది. అప్పుడు ప్రశ్నించే గొంతుకులు ఏమైపోతాయని ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఏకమవ్వాలి. ఈ విషయంలో వారికి న్యాయం జరిగే వరకు మనం న్యాయ పోరాటం చేయాలని ఈ రోజున మేము తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ రోజున అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఈ యొక్క విషయాలు మీకు విన్నవించుకుంటున్నాం. ఒక జాతీయ అధ్యక్షుడిగా నేను మీకు అందరూ కూడా పిలుపునిస్తున్నాను. ఏమిటంటే ఆ వ్యక్తులకి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగే వరకు మనందరం కూడా మంచి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దళిత సోదరులందరితో కూడా మరి నేను ఒక కమిటీ వేయబోతా ఉంటున్నాను. మీ అందరూ కూడా సహకరించాలని ఈ రోజున మీకు తెలియజేస్తా ఉంటున్నాను. యాదవ సామాజిక వర్గం నాయకులు బీజేపీ నేత పెడ నియోజకవర్గానికి చెందిన వీర్ల కృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని కర్ల వృద్ధాశ్రమంలో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ నేతృత్వంలో వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు మరియు యాదవ సేవా సంఘం నాయకులు వీర్ల వెంకటేశ్వర, పులిపాక రామ్మోహన్ రావు ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ను కట్ చేసి కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పుట్టే హరికుమార్ యాదవ్ నేతృత్వంలో ఇటువంటి సేవా కార్యక్రమాలను చేయడం ఎంతో సంతోషకరమని, తమను కూడా సేవా కార్యక్రమాల భాగస్వాములు చేసేలా చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందజేయడమే కాకుండా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్వేశ పెద్దల బొగ్గవరపు తిరుపతయ్య, అజయ్, మునీంద్ర, కుందేటి హరిరాంబాబు, జాజుల తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా బీజేపీ నాయకులు మరియు గూడూరు మండలం వాస్తవ్యులు చిట్టిగూడూరు గ్రామం అయినటువంటి మా వీర్ల కృష్ణ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుడివాడలోని కర్ల వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ప్రతి సంవత్సరం కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆయన పుట్టినరోజు, ఆయన మనవల పుట్టినరోజు, వాళ్ళకి సంబంధించిన అన్ని పుట్టినరోజు కూడా ఆడంబరాలకి పోకుండా వృద్ధాశ్రమం వృద్ధులకి లేకపోతే చిన్నారి విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వడం కానీ దాంట్లో ముందుంటారు. ఆయనకి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ఈరోజు గుడివాడలో మా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం కార్యక్రమానికి మొదటిగా ఇచ్చేసినటువంటి గుడివాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు దావులూరి సురేంద్రబాబు గారికి, అలాగే గుడివాడ నియోజకవర్గ యాదవ్ సంఘ అధ్యక్షులు మా బాబాయ్ వీర్ల వెంకటేశ్వర గారికి, మా పెద్దలు వేణుగోపాల స్వామి చైర్మన్ పులిపాక రామ్మోహన్ రావు గారికి, శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ధన్యవాదాలు పడుతున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసిన మా పెద్దలు ఆర్యవైశ్య ప్రముఖులు బొగ్గరపు తిరుపతి గారి 82 ఏళ్ళు వచ్చినా చిన్న కుర్రోళ్ళ తిరుగుతూ ఉంటాడు. ఆయనతో పాటు మా తాతారావు గారు కూడా సైకిల్ తాతారావు అని తిరుగుతూ ఉంటారు. అలాగే మా అజయ్ గారు, మునీంద్ర గారు, మా తమ్ముడు హరిబాబు గారు, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కర్ల వృద్ధాశ్రమంలో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీ వీర్ల కృష్ణ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి నియోజకవర్గ యాదవ సంఘ అధ్యక్షులు వెంకటేశ్వర గారు, అలాగే మరి మాజీ వేణుగోపాల స్వామి గుడి అధ్యక్షులు పుట్టి మోహన్ రావు గారు, అలాగే పులిపాక మోహన్ రావు గారు, అలాగే తాతారావు గారు, బొగ్గవరపు తిరుపతయ్య గారు, మరియు ఇతర మునీంద్ర గారు మరియు ఇతర పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అలాగే వీర్ల కృష్ణ గారి వారు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా పనిచేస్తూ పెడ నియోజకవర్గంలో ఎన్నో ప్రజా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అలాగే ఈరోజు జూన్ 1వ తారీఖు ప్రత్యేకమైనటువంటి దినం ఏంటంటే ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం. ఈ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా మరి పుట్టి హరికుమార్ గారు మరి వీర్ల కృష్ణ గారి పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవటం, అలాగే తల్లిదండ్రులు గుర్తించుకోవటం, ప్రత్యేకంగా వారికి వస్త్రదానం, అన్నదానం ఈ కార్యక్రమం చేయటం ఎంతో విశేషమైనది. అలాగే ఈరోజు ప్రపంచ బాలల దినోత్సవం కూడా, అలాగే ప్రపంచ మరి మిల్క్ డే అంటే ఆర్థిక అభివృద్ధి, పాడి పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి మరి ప్రపంచంలో వరల్డ్ మిల్క్ డే జరుపుకోవటం ఈ విధంగా జరుగుతుంది. మరి అలాగే ఈ పుట్టి హరికుమార్ గారు ఈ సందర్భంగా మరి ఇన్ని కార్యక్రమాలు, తల్లిదండ్రుల దినోత్సవం, మరి వరల్డ్ మిల్క్ డే, బాలల దినోత్సవం, వీర్ల కృష్ణ గారి పుట్టినరోజు ఈ కార్యక్రమం ఈ వృద్ధాశ్రమంలో జరుపుకోవటం మరి ఇది ఎంతో ఉదాహరణ. మరి రాబోయే రోజుల్లో ముందు మరిన్ని పుట్టినరోజులు కృష్ణ గారు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ హరికుమార్ గారు చేసేటువంటి సేవలు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వారు కూడా ఇక్కడికి వచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కలగజేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు వీర్ల శ్రీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన బీసీసీఎల్ అధ్యక్షులు గూడూరు మండలానికి, ఆయనకి 63వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున హరికుమార్ గారు, అలాగే గుడివాడ పట్టణ ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య గారు, అలాగే తాతారావు గారు మరియు
పులిపాక మోహన్ రావు గారు, అలాగే బీజేపీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన సురేంద్రబాబు గారు తదితర పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పుట్టి హరికుమార్ శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున అనేక మందిని స్పాన్సర్ చేసి వారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుతూ పేదలకు, అలాగే పేద పిల్లలకు, వృద్ధులకు, మహిళా తల్లులందరికీ కూడా తన వంతుగా గుడివాడ పట్టణంలో ఏ నియోజకవర్గంలో ఏ పట్టణంలో చేయని విధంగా ప్రతినిత్యం ప్రతి వారం కూడా కార్యక్రమాలు చేస్తూ తన యొక్క వంతుగా సమాజ సేవ చేయడానికి నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి శ్రీ పుట్టి హరికుమార్ యాదవ్. ఆయన్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇలాంటి హరికుమార్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వృద్ధ మహిళలు, వృద్ధాశ్రమంలో వాళ్ళందరూ కూడా కొత్తదనం, ప్రతిరోజు ఫుడ్ విషయం డైలీ మెనూ కాకుండా ఇలాంటి సందర్భంలో అన్ని రకాలైనటువంటి రుచులతో కూడినటువంటి మెనూ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం బాష్పాలు చూస్తూ, అలాగే వాళ్ళ నూతన వస్త్ర బహుకరణ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి హరికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, దీన్ని ప్రోత్సహిస్తూ అందరూ కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రేరేపించి హరిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి అధ్యక్షన ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను ప్రతినిత్యం చెప్తానే ఉన్నా, ఆయనకు అది 24/7 ఇదే ఆ ధ్యాసలో ఉంటారేమో అనుకున్నాం. అలాంటి డబ్బులు చాలా వస్తాయి. చిత్తూరు, నందిగామ ఎక్కడెక్కడి నుంచి స్పాన్సర్ తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి దాన్ని ఖచ్చితంగా అమలు జరుగుతున్నారు. గుడివాళ్ళ దూరం 300 శరణాలు ఉంటే 400 శరణాలు ఆయన ఎన్నుకొని దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నిన్న చేశారు కార్యక్రమం. ఈ నెలలోనే మొన్న మే నెలలోనే కనీసం 10 ప్రోగ్రాలు చేశారు. ఇలాంటి హరికుమార్ గారు ఇవాళ వీళ్ళందరినీ వేదిక మీద రావడం, తీసుకురావడం చాలా గొప్పతనం. ఎందుకంటే వాళ్ళ ఖాళీలు ఉండవు. ఎండాకాలం అయితే అసలు ఖాళీలు ఉండవు. ఆ బీజేపీ నాయకులు, ఆయన మన వేణుగోపాల్ స్వామి ఎక్స్ చైర్మన్ గారు, వీళ్ళందరూ ఇక్కడికి రావటం అంటే చాలా కష్టం. అయినా చేసే కార్యక్రమాన్ని బట్టి ఎంత ఖాళీ లేకపోయినా టైం చూసుకొని వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేసి ఇక్కడ వేదిక వాళ్ళు కూడా ప్రోత్సహించి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ చాలా. ఈ రోజున కర్లా వృద్ధాశ్రమంలో శ్రీ వీర్ల కృష్ణ గారి జన్మదినం పురస్కరించుకుని వృద్ధులకు వస్త్ర బహుకరణ మరియు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గుడివాడ నియోజకవర్గం బీజేపీ అధ్యక్షులు సురేంద్రబాబు గారు, అలాగే వీర్ల వెంకటేశ్వరరావు గారు, అలాగే పుట్టి మోహన్ రావు గారు, తిరుపతి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన హరికుమార్ గారు మా స్నేహితులు. యాదవ సంఘానికి వెళ్తున్నారని మా వాడు కొంతమంది అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే మా మధ్యన కుల మత విభేదాలు ఏం లేవు. అందరం కలిసి మానవ సేవ మాధవ సేవ అని చెప్పి హరికుమార్ మా స్నేహితులు అవడం వల్ల మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగతా అందరికి కూడా శుభాకాంక్షలు, అలాగే కృతజ్ఞత తెలుగులు సెలవు తీసుకుంటాం. ఈ రోజున మా రాష్ట్ర నాయకులు, యాదవ సేవా సంఘం ప్రముఖులు, మన వీర్ల కృష్ణ గారి జన్మదినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల వారీగా వేడుకలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో అందులో భాగంగా మన గుడివాడ మన కల్లా కోటేశ్వరరావు గారి ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో అన్నదానం మరియు చీరల పంపిణీ కార్యక్రమం కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గుడివాడలో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ వీర్ల కృష్ణ గారు మరి ఆయన మచిలీపట్నము, పెడన నియోజకవర్గాల్లో ఎన్నలేనటువంటి సేవ చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా మరి మహనీయులు, మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ శ్రీ నిర్వికల్పానంద భారతీ స్వామి 21వ ఆరాధన సందర్భంగా గుడివాడ శ్రీ ప్రణమాశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సైరానంద సరస్వతి వారి చేతుల మీదుగా నిర్వికల్పానంద స్వామి వారి విగ్రహానికి అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ స్వామి వారి కృపా కటాక్షాలతో సంతోషంగా ఉండాలని కోరుతూ ధైర్యానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశ్రమ మేనేజర్
రామదేని వేణుబాబు, నిర్వికల్పానంద స్వామి వారి అన్న ప్రసాదాలను భక్తులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేలా శివప్రసాద్, సోడగం శ్రీనివాస్, ఆశ్రమం భక్తులు నల్లూరు శేషగిరిరావు, డిఆర్బి ప్రసాద్, పేరం భాగం సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఆ తర్వాత వీటిని 4 ఇప్పుడు మనం కులాలను అంటే 4 వర్గాలుగా విభజించారు. అప్పుడు ఇప్పుడు మనం కాపు, కమ్మ, బ్రాహ్మణ, రెడ్డి, ఈటి, అంటూ గుడ్డి అంటే ఇలా అంటూ ఉన్నాయి. అప్పుడు ఏంటంటే పూర్వం మన సాంప్రదాయం ప్రకారం 4 వర్ణాలు. అటు బ్రాహ్మణ వర్ణం అని, రెండవది క్షత్రియులు, రాజ్య పరిపాలన, బ్రాహ్మణుడు అంటే వైదవ్యాన్ని వేద ధర్మాన్ని పరిరక్షించడం, అదేవిధంగా తర్వాత రాజులకు గురువుగా ఉండడం. అలా రాజుల కాలం కదా చక్రవర్తులకు గురువు ఉండి ధర్మ పరిపాలనను వాళ్ళతో చేయించే విధంగా. అదేవిధంగా మనకు కనిపిస్తుంది మంది ఇది హరిహర బుక్కరాయుడు, ఇది మన కృష్ణదేవరాయలు వాళ్ళకు అక్కడ రాజ్యంలో అంత పాడైపోతే అప్పుడు విద్యారణ్య స్వామి ఏం చేశారంటే హరిహర బుక్కరాయులను వాళ్ళని తీసుకొచ్చేసి, ఎందుకంటే అప్పుడు ధర్మానికి విరుద్ధంగా చేస్తున్న వాళ్ళు ఆ రాజుని తీర్చేసి హరిహర బుక్కరాయులను తీసుకొచ్చి రాముడు ప్రకటించి ఆ విజయనగర సామ్రాజ్యం. అదేవిధంగా చరిత్రలు అంతా కూడా రామాయణంలో చూసుకుంటే వశిష్ఠ మహాముని, ఇది వ్యాసుల వారు, మనం అయితే ఈ భాగవతం ఇది భారతంకి వెళితే అదే విధంగా ఏంటి అంటే సంప్రదాయంలో అదే విధంగా ఇవి వర్ణాలు. ఆశ్రమాలు అంటే జన్మించిన ప్రతి ఒక్కళ్ళకండి ఒకటి బ్రహ్మచర్యం అని, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అని. అంటే ఎవరికైనా అందరూ ఏంటి అంటే అది తను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బ్రహ్మచర్యం అంటే విద్య కోసం వెళ్ళడం, గురుకుల వాసం అని. అప్పుడు ఏంటంటే గురుకులాలని గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారికి గురువుగారి ఇంట్లో ఉండి సేవ చేసుకుంటూ విద్యలందరూ నేర్చుకునేవాళ్ళు. తరువాత గురువుగారి అనుమతితో తను వచ్చి వివాహం చేసుకుని పిల్లలు వాళ్ళంతా అయిపోయినాక ఆ పిల్లల బాధ్యత కొంత పెరిగినాక వాళ్ళకి బాధ్యతలు అప్పగించేసి తను వానప్రస్థి అంటే ఏంటి, తన జీవితాన్ని తనని తాను ఉద్ధరించుకున్నాను. అంతవరకు లోకం కోసం, ధర్మం కోసం, లోకం కోసం, తను ధర్మ పరిరక్షణ కోసం ఇవన్నీ చేసి వానప్రస్థంలో తనని తాను ఉద్ధరించుకునేది. అంటే ఈ వైరాగ్యం కోసం జీవితానికి ఒక లక్ష్యం కోసం తన లక్ష్యం ఏంటిది అని చూసి ఆ లోపల నుండి ఏంటి అంటే పిల్లలకి అన్ని బాధ్యత తప్పేసి ఏంటంటే అప్పుడు ఏంటి అంటే దగ్గర ఉన్న వానం అంటే ఏంటి, ఇప్పుడు వానప్రస్థం అంటే అక్కడ దగ్గర ఉన్న అడవి ప్రాంతాల్లో ఉంటుంది. అంటే ఏంటి ఖాళీగా ఎవరితో సంబంధం లేని దగ్గరికి వెళ్ళిపోయి భార్యాభర్తలు ఇద్దరు ఉండి మిగతా పిల్లలతో సంబంధం లేకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్ళిపోయి ఉండి అక్కడ వాళ్ళు ఏంటంటే దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన వీటి కార్యక్రమాలు ఉంటాయి. భర్త కనుక ఒక విధమైన పూర్తిగా వైరాగ్యం వచ్చి ఇవన్నీ వదిలి వేసినంటే భార్యకు చెప్పేసి భార్యని మధ్యతో సన్యాసించడం. అంటే ఇక లోకంతో సంబంధం లేదు. వానప్రస్థంగా ఉన్నప్పుడు కూడా పిల్లలు ఏదైనా అవసరం ఉంటే వెళ్ళిపోయి వాళ్లకు ఒక సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ వీళ్ళు దూరంగా ఉండి ఏదన్నా మంచి చెడు ఉంటే ఎవరన్నా అడిగినా చెప్పుకుంటూ ఉంటాడు. అది అలా ఉండి సన్యాసం అనేది చివరిది. సన్యాసించడమే కేవలం ఇక ఆధ్యాత్మికంగానే, లోకంతో లోక వ్యవహారంతో సంబంధం లేదు. ఈ కార్యక్రమాలు దీంతో తన గురించి ఆత్మజ్ఞానం కోసం అని దాంట్లో భాగంగానే అదే విధంగా ఏంటంటే సన్యాస ఆశ్రమము అంటే అదే యతి ఆశ్రమం అని లేదు మఠం అని. సన్యాసి ఎవరైతే ఉన్నారో దాన్ని మఠం అంటారు. అదేవిధంగా ఆశ్రమం, ఆ ఆశ్రమం అంటే వానప్రస్థులు ఉన్నవాళ్ళు ఆశ్రమం, సన్యాసం కూడా ఆశ్రమం అంటే జీవితం విధానం అది. కానీ ఇక్కడికి వచ్చే వారికి ఏంటంటే తను ఆత్మజ్ఞానం కోసం, మోక్షం కోసం తను ప్రయత్నం చేస్తుంది. ఇంకా మిగతా వాళ్ళతో సంబంధం లేదు. అందుకోసం కర్మణ నా ప్రజయ నా ధనీన ఈచైన త్యాగైన అమృతత్వం అంటే మోక్షం కావాలంటే అన్నీ వదిలి వేయాలి. కర్మ, ధనం అన్నీ. అంటే మోక్షం అనేది నా కర్మ ద్వారా కాదు, నా ప్రజయ అంటే ఏంటి, మనోళ్ళు మనోరాళ్ళు వీళ్ళందరూ కూడా మోక్షాన్ని అందిపోయారు. ప్రజయ నా ధనైన
అంటే అన్నిటిని వదిలివేసి మనసును పరిశుద్ధమైన శుద్ధమైన మనసు వేటితో సంబంధం లేకుండా ఆ మనసు ఉన్నప్పుడు మాత్రమే ఆ శుద్ధమైన మనసు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మోక్షం కోసం తాను ప్రయత్నించడం గురు సన్నిధిలో వెళ్ళింది. అదేవిధంగా అది ఒక సంప్రదాయం ఏంటంటే మామూలుగా ఎవరైనా చనిపోతే సంవత్సరానికి ఒకసారి సంవత్సరికమని చేస్తుంటారు పితృకర్మ. చిన్న స్నాప్ తీయాలని నువ్వు సెల్ తెచ్చినా కూడా ఓకే చెప్పాడు మిగపాలు ఉన్నాడు రిటర్న్ వస్తున్నాడంట వస్తున్నాను అని చెప్పాడు. సరే దామ ఇప్పుడు వచ్చాడు వస్తాను నేనున్నాను రారా. సరే సరే నాకు టైం పట్టింది. నేను ఇక్కడ భోజనం చేసి వస్తాను. ఒక్క నిమిషం ఇక్కడ మళ్ళీ ఒక్క నిమిషం చేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి ఒక్కరి నిత్య జీవన విధానంలో యోగా భాగస్వామ్యం కావాలన్న శాసనసభ్యులు వెనగళ్ల రాము, జిల్లా కలెక్టర్ బాలాజీ. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో 5,000 మందితో ఘనంగా జరిగిన యోగా. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అసంపూర్ణంగా ఉందంటూ విమర్శించిన గుడివాడ వైసీపీ నేతలు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు 4వ తేదీ నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమాలు పోస్టాల ఆవిష్కరణ. తెనాలిలో దళిత యువకులపై జరిగిన దాన్ని ఖండించిన అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు జాన్ బెనీలింగం. నిరాపర ఆరోపణలతో 3 దళిత యువకులపై పోలీసులు జరిపిన దాడిపై న్యాయ పోరాటానికి సిద్ధమంటూ వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.